వందనములు స్తోత్రములయ్యా. ఆ వాక్యాన్ని ఏ విధంగా చెప్పాలో ప్రభా మీరే నీ దాసుతో మాట్లాడమని అడుగుతున్నాను నాయన. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు నాయన, అయ్యా కాపాడే దేవుడు, కనికరించే దేవుడు నాయన, కృప చూపే దేవుడు, కృప వెంబడి కృప మాకు దయచేయండి. నీ దాసుని మీరు స్వాధీనపరచుకోండి. మేము మాకు తండ్రి అర్థమయ్యేలాగున ప్రభా నీ దాసు చెప్పడానికి నీ దాసుడు ఒక సాధనంగా నీకు ఇష్టమైన పాత్రగా వాడుకోమని అయ్యా ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకుని మీరు మాతో మాట్లాడమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. నుంచి వాక్యము ప్రతి వాక్యము చెబుతుండగా మీరు వాక్యాలు మీకు బహుశా సిస్టర్ గారు బ్రదర్ గారు వాళ్ళకి గుర్తుంటే వాక్యము వారికి చెప్పాలి, వాక్యము జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు చాలా క్షుణ్ణంగా నేను వాక్యాన్ని గురించి చెప్పటం జరిగింది. అవును, ఇప్పుడు మళ్ళా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది చాలా బోధలు అనేకమైనవి వస్తున్నవి. నేను భరించలేకపోతున్నాను. కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మీతోటి మాట్లాడాలని ఆసక్తి కలిగి ఉన్నాను. ఆమేన్. చిన్నగా చెప్పు. ఆమేన్. హల్లెలూయా. అమ్మా నా వాయిస్ ఎట్లా ఉంది? వినపడుతుంది బ్రదర్, చక్కగా వినపడుతుంది. ఒక్క నిమిషం. మీరు ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, తొందరగానే ఈరోజు ఎవరు రిచర్డ్ అందుకని ప్రశాంతంగా చెప్పు. రిశాంత్ రాలే ఇంకా. సరే మంచిది. ఇప్పుడు మొట్టమొదట నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే 3 విషయాలు మీరు గ్రహించాలి. ఒకటి, దేవుడు దేవుడు దశమ భాగము కావాలి కోరుకున్నాడు. రెండవది పరిశుద్ధుల కొరకైన చందా, పరిశుద్ధుల కొరకైన చందా. నోట్ చేసుకోండి, జాగ్రత్తగా గ్రహించండి. లేకపోతే నోట్ చేసుకోవాలని అవసరం లేదు, జాగ్రత్తగా గ్రహించండి. మూడవది కానుక అనేటువంటి వస్తుంది. కానుకేంటి? కానుక ఇయ్యాలి. ఒకవేళ నువ్వు కానుక ఇయ్యాలి అంటే అది మనుషులకు సంబంధించిన విధానములో, అంటే చర్చికి సంబంధించిన ఖర్చు జరిగితే వాటిలో ఖర్చు చేసము. దైవ సేవకుడు అయినటువంటి వాడికి చందా కట్టాలి, చందా కట్టాలి. కానీ దేవుడికి నిధించే పైసలైనా తీసుకోడు. అందరూ గ్రహించాలి నేను చెప్తున్నటువంటిది. చాలా మంది ఏమన్నారు, నేను డబ్బులు వేస్తున్నాను, డబ్బులు వేస్తే నీ డబ్బులు తీసుకోనమ్మా. క్రీస్తునందు ప్రియులారా, నీ డబ్బు ఆయన తీసుకోడు. కొత్త నిబంధన గ్రంథములో ఆయన ఎక్కడైనా ₹1 తీసుకుంటూ చూడా? మరి ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాడు? ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. పరిశుద్ధుల సందా డబ్బులు ఇవ్వాలి. పరిశుద్ధుడు మనుషుడు, నీలాంటి వాడే. అట్లానే కానుకను ఇది కూడా ప్రజలు వాడుకోవాలి.
సంఘము మందిరంలో ఖర్చుల కొరకు, వాళ్ళ మందిరంలో ఖర్చుల కొరకు. ఖర్చులు అన్ని ఉంటాయి, మందిరంలో ఖర్చుల కొరకు. కానీ నువ్వు డబ్బులు తీసుకెళ్లి దేవుడికి ఎలా ఇస్తావు? దశమ భాగంగా తీసుకుంటాడు ఆయన? నీ డబ్బులు తీసుకుంటాడా? తీసుకోడు. మనిషి చేసినవి. మీరు అనవసరంగా నష్టపోతున్నారమ్మా, నష్టపోతున్నారు. నా మాట గ్రహించండి. అయితే మీరు ఒక వాక్యాన్ని మీరు చదవండి. ద్వితీయోపదేశ కాండము, అది చదివితే జాగ్రత్తగా చదవండి. ద్వితీయోపదేశము 14వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదవండి. పిల్లోడు వచ్చాడు. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. మార్గము దీర్ఘముగానున్నందున, అనగా వాక్యము చాలా నిదానంగా చదవండి. అలాగే బ్రదర్. మార్గము దీర్ఘముగానున్నందున, మన మార్పు చాలా దూరంగా ఉంది. మనం వెళ్ళవలసిన దూరము చాలా దూరం ఉంది. చాలా దూరంగా మనం మొట్టమొదటి ఏదో ఒకటి దేవునికి ఇవ్వాలి అనుకున్నాను, కానీ చాలా దూరమైంది. తర్వాత ఏం చేశాడు? అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము. ఇది వాక్యము వినండి, అందరూ చదవండి ఒకసారి. అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము చాలా దూరముగా ఉన్నది. దేవుడు కోరుకునేటువంటి స్థలము చాలా దూరంగా ఉన్నది. ఆ తర్వాత అనగా ఏర్పరచుకున్న స్థలం మిక్కిలి దూరంగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల, నీవు వాటిని మోయజాలని ఎడల, చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి, అది ఇంపార్టెంట్, ఏం చేయాలమ్మా? వెండిగా మార్చుకోవాలి. దానము లేకపోతే ఏదైనా వస్తువులు తీసుకెళ్లలేరు కాబట్టి దానిని మార్చుకోవాలి. అంటే దూర ప్రదేశంలో, నేను దూరం నుంచి యెహోవా కొనుక్కొనిన ప్రదేశానికి నేను బయలుదేరి వచ్చేటప్పుడు నేను ఒకటి మనసులో గొర్రె పిల్లో లేకపోతే ఏమి తర్వాత చెప్తాము, కొనుక్కొని అప్పుడేం చేశాను? డబ్బుకి వెండికి కాబట్టి వాటిని వెండిగా మార్చుకుని, ఆ వెండిని చేత పట్టుకుని, వెండిని చేత పట్టుకుని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నువ్వు కోరు దేనినైనను, ఎద్దునేమి అనుకున్నాను, గొర్రె పిల్ల అనుకున్నాను, లేకపోతే అనుకున్న దానిని అక్కడ ఏం చేయాలి? అక్కడ ఇచ్చి ద్రాక్ష రసమునకేమి నేను అనుకున్న దానిని ఏం చేయాలి? కోరుకొని అక్కడ. ఈ వాక్యం మీకు అర్థమైందేమో? ఒక్కసారి చెప్పండి నాకు. అర్థమైంది. అగమ్మ మిగతా వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది సార్. ఇప్పుడు మొట్టమొదట దేవుడికి ఇచ్చేటువంటి దేవుని సొత్తు ఇవ్వాలి అనుకున్నప్పుడు, నేను ఏదన్నా డబ్బులు బాగా తీసుకెళ్ళి డబ్బులు వేసి ఇవ్వచ్చా అని చెప్తున్నాడు ఇక్కడ. ఇవ్వకూడదు. దేవుడు డబ్బులు ప్రవర్తిస్తాడా? దేవుడు దయ సంగతి డబ్బులు తీసుకోడు, డబ్బులు తీసుకోడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? మొట్టమొదట ఒకటి అనుకున్నాడు, నేను ఫలాన్ని మనస్సులో అనుకున్నాను, మార్చుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాను. వాళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులకి
తను నువ్వు కోరుకున్న దాన్ని దానిని ఆ వెండినిచ్చి అక్కడే వెండినిచ్చి కొనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఏమి కావాలి? డబ్బులు కావాలా, లేకపోతే ఆయనకు కావలసిన సొమ్ము కావాలా? ఆయన చెప్పాలి. వస్తువులు ఆయనకు కావాలి. ఆయన సమర్పించి మీరు తప్పు చేస్తున్నారు. తప్పు చేసి మీరు ఆశీర్వాదమును పొందుతారు లేదు. డబ్బులు సంపాదించుకుంటున్నారు, దేవుడు తీసుకోడు. సరే చెప్పండి, దేవుడా 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 యేసు ప్రభు ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడు. ఆయన ధనమును ప్రేమించలేదు, ఏ పైసాను ఆయన ఆశించలేదు. మరి మనం మార్చుకుందామా? మన ఇష్టంగా మార్చుకుందామా? ఏం మార్చున్నారు మీరు అంటే? సర్లే, అప్పుడే సరే, ఇప్పుడు డబ్బులేండి, మా జీతం అండి, మాకు జీతము ఏమొస్తుంది? జీతం వస్తుంది. కాబట్టి మేము మోసే ఎక్కడ చెప్తాడు ఈ వాక్యములో? దూరము అయినా కూడా నువ్వేం చేయాలి? వాటిని మోయలేని ఎడల నీ దేవుడిని యెహోవాని మార్చుకుని అక్కడికి వెళ్ళి ఎండిగా మార్చుకున్నాడు కదా. లేవి గానం 27:30 వచ్చిందావు కదా, చదవండి. 27:30 భూధాన్యములోనేమి జాగ్రత్తగా వినండి. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి వృక్ష ఫలములు భూఫలములన్నిటిని దశమ భాగము అది ఏం చేయండి? ఏంటది? అది దశమ భాగము యెహోవా సొమ్ము, యెహోవా సొత్తు. ఆమేన్, హల్లెలూయా. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. డబ్బులున్నాయా? లేవు. భూధాన్యాలు మీకు చెప్పింది. ఎందుకు మీరు మార్పు చెందుతున్నారు? గ్రహించండి, నేను ఎవరిని ఆశించేవాడిని కాను. నా ప్రభు సమ్మని నేను కేవలం నా ప్రభు కుమారు కృపను కోరుకుంటున్నాను. గ్రహించండి, ఆయన ఏం చెప్తున్నాడు? భూధాన్యములలోను వృక్ష ఫలాలలోను ఫలములన్నీ కూడా ఆ చెప్పినటువంటిలో మనుషుని యొక్క డబ్బుల గురించి ఏమన్నా చెప్పాడా? డబ్బుల గురించి లేదు. మరి ఇప్పుడు సొమ్ము అన్నాడు. ఇక్కడ ఇందాక చదివిన వాక్యములోనేమో ఆయన సొమ్ము మిగిలిచి తీసుకెళ్ళి ఎక్కడ దూర ప్రదేశంలో చనిచినా సరే నువ్వు వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వెండిగా మార్చి ఆ వెండిని తీసుకెళ్ళి అక్కడ కొనాలి అన్నాడు. ఇట్లో ఏదైనా మార్పు ఉందా? లేదండి. మరి మీరెందుకు మార్పు చేస్తున్నారు? చేయలేరా? దేవుడు అంటే భయము లేదా? దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగాను బ్రతకలేదా? దేవుని ఎరగవా నువ్వు? ఇక చాలా 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 విషయాలు ఉన్నాయి. మనుషులు మాట్లాడే మాటలు ఎంత భీకరంగా ఉన్నాయంటే, నా ప్రభువు నన్ను ఇక తప్పనిసరిగా ఈరోజు మాట్లాడటం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. సహోదరులు ఈ గురించి అసలు మాట్లాడరు, ఏదో తుతు మంత్రాన్ని వెళ్తారు. అట్లా బ్రదర్, మీరు వాక్యాన్ని చక్కగా విన్నారు, వాక్యం నేర్చుకున్నారు కదా. అట్లాంటప్పుడు నిక్కచ్చిగా మాట్లాడాలి. కాబట్టి మీరు వాక్యము అనుసరించాలి. కాబట్టి మరి అయితే మరి మేము ఎట్లా బ్రతకాలండి, మేము ఎలా అవ్వాలండి అని దాని అర్థం అక్కడే ఉంది కదా.
ఉందా లేదా? ఉంది. దాంట్లో డబ్బులు డబ్బులు కానుకలు, చందా. లేదు కదా, లేదు. మార్చమని చెబుతున్నాడు. అది దేవుని సొత్తు, అది గుర్తుంచుకోండి. మరలా నేను విషయాన్ని చెప్తున్నాను, అది దేవుని సొత్తు, సొత్తు. అది మిగతా యెహోవా ప్రతిష్ఠితమగును. అది యెహోవాకు ప్రతిష్ఠ. మిగతా రెండు విషయం నేను చెప్పటం లేదు, రెండు ఉన్నాయి. ఒకటి భూధాన్యం, చందా పరిశుద్ధుల చందాలు, కానుకలు. డబ్బులు. అది పరిశుద్ధుడు మనుషుడు కాబట్టి అతనికి ఇవ్వాలి, మనుషుడికి కావలసిన డబ్బు కావాలి. సిస్టర్, ఆ రెఫరెన్స్ ఉంటే పెట్టండి. చూస్తానండి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు డబ్బులు ఎందుకు చెబుతున్నాను, మనము బ్రతకాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. సేవకులు బ్రతకాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. చందా వేయాలి వారికి. లోకంలో ఉన్న మనుషులందరూ జీవించారు అంటే వాక్యము డబ్బు 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 కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని విషయంలో మాత్రం మీరెవ్వరు తప్పు చేయకూడదు. ఏం చేయాలి అంటే, మీరు మొట్టమొదట ఈ నెల నేను జీతం చేసేవారు కానీ, ఉద్యోగం చేసేవారు కానీ ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు ఎంత ఇవ్వాలి అనుకున్నారో అంత దేవుని యొక్క సన్నిధికి మీరు కొనండి. డబ్బు కాదు, డబ్బులు పెట్టి అక్కడ కొన్నాడు కదా ఇందాక వాక్యంలో, మార్చి వస్తువులు కొన్నాడు. ఇక్కడ మళ్ళా మార్చుకోవాలి. ఏం తీరాలి? అన్ని మందిరాకు తీసుకొచ్చి మరి మందిరంలో దేవునికి ప్రతిష్ఠ అది చేయాల్సింది. ఎందుకంటే మీరు గ్రహించండి, వాక్యాన్ని జాగ్రత్త గ్రహించండి. ఒక్క వాక్యము ఏదో చెప్తారో, ఏది రాబడి అంతరిలో అని పాత నిబంధన గ్రంథములో, మీరు పాత నిబంధన గ్రంథము కాదు, మీరు జాగ్రత్తగా గ్రహించండి. హల్లెలూయా. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఆయన ఏమేమన్నాడు? యేసు ప్రభు జీలకర్రలోను సోంపులోను మీరు దశభాగం ఇస్తున్నారు, సోంపులో ఇస్తున్నారు, కానీ న్యాయంలోను వాక్యము గ్రహించి ఆ చెప్పినటువంటి జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో డబ్బులు ఇవ్వాలని చెప్పాడా? చెప్పలేదు కదా. పుదీనాలో, సోంపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించి స్వయంగా ఏమేమన్నాడు? వస్తువుల రూపంలో మనం అనుకున్నది, తినే పదార్థములు అనుగ్రహించిన వాటిని అవి చేయాలి. అవి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎండని చెప్పారు. అలాగనే ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పాడు. అట్లాగే మరి మనందరిని భయపెడుతున్నారు కదా, ఏమని? దశభాగం ఇవ్వకపోతే దశభాగంలో ఏ వాక్యము? వాక్యం గుర్తు చేయనమ్మా. మలాకి 3:9 ఏం చెప్పాడండి? డబ్బులు ఇవ్వమని చెప్పాడా? నా మందిరములో ఆహారం ఉండునట్లు అయితే మీరు ఆహారం ఉండునట్లు అన్నాడే. ఎక్కడేమన్నా డబ్బులు దేవుని యొక్క దొంగలేనా అంటే పోనీ అక్కడేమన్నా డబ్బుల గురించి చెప్పాడా? చెప్పలేదు.
కాబట్టి ఎక్కడ చూచినా అది ఆహార పదార్థాలు తినేటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఆయన సొమ్ము మనకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అంటారా మలాకి? నువ్వు ఆహార పదార్థాలు తినకుండా బ్రతుకుతావా? లేదు, బ్రతకలేమండి. నువ్వు ఆహార పదార్థములు కానీ ఏదైనా సరే నువ్వు తినకుండా బ్రతుకుతావా? బ్రతకలేమండి. మరి నువ్వేమో ఆహార పదార్థాలన్నీ తింటున్నావు. ఎవరి సొమ్ము? ఎవరి సొమ్మమ్మా? దేవుడి ఆహార పదార్థాలు అది దేవుని సొమ్ము. దేవునికి ప్రతిష్ట. ఆయన సొమ్ము ఆయన నీకిచ్చాడు. నీకు అన్ని కూడా నీకు సమృద్ధిగా ఇచ్చినటువంటి వాడు దేవుడు. ఆయన సొమ్ము మనకి జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు కదా. అవునండి. మీరంతా మేము ఆహారము తిన్నామండి, మేము డబ్బులు మాత్రమే తింటామండి అని చెప్పగలరా? చెప్పలేము. ఏమండి? మరి తినేటప్పుడు దేవుడు సొమ్ముని తింటున్నావు, వాడుకున్నటప్పుడేమో డబ్బును గురించి మాట్లాడుతున్నావు. సేవకుడు అయినటువంటి వాడికి సహాయం చేయండి. ఏనుగా తను వద్దిల్లే కొన్నదిగా ఏమి వాళ్ళు డబ్బులు ప్రాపర్గా ఉన్న అతనికి కూడా డబ్బులు సహాయం సహాయం. దేవుని యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత సేవకులు కానీ అందరూ ఎంత భయంకరంగా వాక్యాన్ని మారుస్తున్నారంటే ఎంత కారణమైన సంగతి గ్రహించండి. మీరు ఎవరైనా సరే ఏమండి డబ్బులు కావాలని చెప్పగలిగిన వారు ఏ ఒక్కడున్నా సరే నేను చెప్తాను. ఆమేన్. ఆయన కేవలము నువ్వు బ్రతికి కావాలి, నీవు బ్రతిమలాలి ఆయన్ని. ఆయన సొమ్ము మాత్రం ఆయనకి ఇవ్వండి. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఆమేన్, హల్లెలూయా. టైం అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడ మీరు దేవుని ఇవ్వండి, మనుషులకి ఇవ్వండి. మరి దేవుడి సొమ్ము ఏదండి? భూఫలము, వృక్ష ఫలములు, అది దేవుడు. అవి ఆయన. మనుషుడు సొమ్ము ఏందండి? డబ్బులు, ధనం. కాబట్టి మనుషులు డబ్బులకి చేసుకోండి, కానీ దేవుడికి ప్రార్థన చేసి మీరు అర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ గారు మీరు చెప్పినట్టు నేను చేస్తున్నాను. మీరు చెప్పినప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. మా సంఘంలో భోజనాలు పెట్టేటప్పుడు ఖర్చు అంతా నేనే ఇస్తాను. ఆ బియ్యం, పప్పులు, ఉప్పులు నేనే కొనిస్తా. దశం భాగాలు ఇవ్వడం మానేశాను. ఖర్చులే ఇస్తాను వాళ్ళకి అవసరమైన. ఇది మీకోసం, నా కోసం కాదమ్మా, దయచేసి వినండి. కాదు, ఆ వాక్యం మాకు అర్థమైంది కాబట్టి నేను దాన్ని అనుసరిస్తున్నానని చెప్తున్నాను మీకు. మిగతా వాళ్ళంతా అర్థం చేసుకోండి. మీకోసం ఆశీర్వాదం కోసం, మీరు ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వాక్యం అది కొత్త నిబంధన నుంచి పాత నిబంధన గ్రంథమునకు మొత్తము పరిశీలించిన ఒక వాక్యము ఏదో ఒక్క వాక్యం చూస్తారు. ఆడు కూడా ఏమన్నాడు? రాబడి అంతయు ఈ మాటలు చెప్పుకుంటారు. వద్దు ప్లీజ్, దయచేసి మీరు వాక్య ప్రకారంగా పాటించండి. మీరు అప్పుడు ఏం చేయమన్నాడు? ఏమన్నాడు? మలాకి గ్రంథములో మందిరములో ఆహారం ఉండునట్లు దశమ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి.
దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లు విప్పి పట్టచరణముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యగతిపతికి యెహోవా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దా, నేను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇంకా అది జాగ్రత్త చేయలేకపోతే ఇంకెట్లానమ్మా? నువ్వు ఎటువంటి డబ్బులు ఇస్తున్నావు? దాని గురించి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నువ్వు డబ్బులు ఇస్తున్నావు దశమభాగం అంటే దశమభాగం నేను అడుగుతున్నానా? డబ్బులు ఇస్తున్నారు. అవును. ఈ సంఘంలో వాళ్ళు అడుగుతున్నారా? కాదు, మీ సంఘాలకు వెళుతున్నారు. వాళ్ళకి నేను చెప్తున్నాను, మా సంఘములో ఇట్లాంటి తీసుకురా అని చెప్పట్లేదే. కానీ మీరు వెళ్ళే స్థలములో ప్రార్థన చేసి, మీరు ప్రార్థన ఆలకించబడేటట్టుగా ప్రార్థన చేయాలి. మీరు మీ సంఘాలకు వెళుతున్నారు, మీ సంఘాలకు వెళుతున్నారు. కానీ మీరు ఒక్కసారి ప్రార్థన చేసుకొని పరిశీలించండి, మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైన వాళ్ళంతా వారిలో ఒక్కసారి మేము చేయగలము అనేవాళ్ళు చెప్పండి. చేయగలమని చెప్పాక చెయ్యాలి. చేస్తాం మేడం. మేము ఈ క్లాసు ఉపయోగం లేదండి. వాక్య గ్లాసెస్ అన్ని పెట్టి ఎందుకు చెప్తున్నాము? మీరు ఆశీర్వాదం మీరు పొందాలి. నేను ఎంతో బాధపడుతున్నాను. నగారు చెప్పండి. గత 20 సంవత్సరాల నుండి మా సంఘంలో రోజు ప్రతి ఆదివారము ఎంతమంది వస్తే అంతమందికి ఈ భూఫలముతోటి లేకపోతే జంతు ఫలంతో సంఘానికి తెస్తారు. అవి అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు, సమృద్ధిగా ఉంటారు. గత 20 సంవత్సరాల నుంచి ఇలాగే కొనసాగుతుంది. కొనసాగుతుంది. మీకు ఒక మాటని సంఘపరంగా నేను క్షమాపణ చెప్పుకుంటూ మీకు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. దానికి కారణం నేనే. ఏమిటి అని అంటే, నేను సుందర్రావు గారు సహోదరుడు మనకు ఒక మాట చెప్పాడు, డబ్బుని సంపాదించవద్దు అని అంటాడు, కానీ డబ్బుని ప్రేమించకూడదు, ధనాపేక్ష కలిగి ఉండకూడదు, దానికి దాసులు కాకూడదు అనే విషయాలు ఉన్నాయి. అవి మరొకసారి మనం మాట్లాడుకుందాం అనేటువంటి మాటని నేను అన్నాను. దాన్ని మీరు ఏమనుకున్నారంటే, డబ్బు సంపాదించమని వసంత కూడా మారిపోయాడు, అలా బోధిస్తున్నాడు సహోదరుడు, నేను చెప్పినట్టు మర్చిపోయాడు అనేటువంటి వేదనలో మీరు చాలా కృంగిపోతున్నారు. వద్దు, ఏనాటికి డబ్బును ప్రేమించుట జరగదో, ఏనాడు డబ్బుకి బానిసవడం జరగదో, ఏనాడు డబ్బే కావాలని ధనాపేక్ష కలిగి విశ్వాసం నుండి తొలగిపోవడం జరగదు. ఈ గ్రూప్ లో ఉన్న ఎవరికి మీరు బోధించిన వాక్యము చాలా చక్కగా ఉంది. ఇక్కడ కేవలము తేడా ఏమిటి అని అంటే, నేను తీసుకునే జీతమే, నా బిడ్డలు అమెరికాకు పోయింది జీతమే, డబ్బులు తీసుకోవడానికే. నేను అంటుండేది, డబ్బులో కాదు ఉన్నది, నీ హృదయంలో, నీ ఆలోచనలో ఆ డబ్బును ప్రేమించడము, లేకపోతే ధనాపేక్ష కలిగి ఉండడము, లేకపోతే దానికి దాసులు కావడము, దాని ద్వారా విశ్వాసము నుంచి తొలగిపోవడము కాదు అని చెప్పడం ఉద్దేశం తప్ప, లేకపోతే
మరొకటి కాదు. దయతో నన్ను క్షమించండి. నేను అన్న మాట ఇదొకటి. నేను మీతో ఫోన్లో మాట్లాడాలనుకున్నాను కానీ లేదు, సంఘంలోనే చెప్తాను నేను ఈ మాటని అనే ఉద్దేశం తప్ప మరొకటి కాదు. మీరు కాదు, నేను కాదు, వాక్యం చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా అనుకరించడానికి, దాని జీవితాన్ని కొనసాగడానికి ఈ గ్రూప్ లో ఉన్న వారందరూ అట్టి వాక్య ఉపదేశమును హృదయములో ఉంచుకొని ముందుకు కొనసాగుతున్నాం. దేవుడు నన్ను క్షమించునుగాక, మీ ఆవేదనను దేవుడు తీర్చునుగాక. క్షమించాలి బ్రదర్ రిచి, కొద్ది సమయం తీసుకున్నాను మీ సమయాన్ని. ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. నేను ప్రభు యొక్క సేవకుడున్నా లేకపోతే మామూలు విశ్వాసినా అనేది ఫస్ట్ మనం చేసుకోవాలి. నేను దేవుని సేవకుడినైతే కంప్లీట్ గా ఆనాడు పాత ఎవరు ఆయన శిష్యులు, ఆయన శిష్యులు ఆయన దగ్గర డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? శిష్యుల దగ్గర, పాదాల దగ్గర. పైసా కూడా లేదు. వారు దేవుని సేవకులు బయలుదేరారు, పరిశుద్ధ సేవకులు అలాగూ జీవించారు. లోకములో జీవించేవారు వాళ్ళు జీవించవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ మేము దేవుని కొరకు మా సమస్యమును మనమందరము సాక్రిఫైస్ చేసి ప్రభువు కొరకు మనము పురవించేవారు. నేను ధనము గురించి ఎక్కడ మాట్లాడటం కానీ జరగటం లేదు. వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. కానీ దేవుని బిడ్డలుగా ఉన్నవారు, దేవుని సేవకులుగా ఉన్నవారు, వాళ్ళు కంప్లీట్ గా ఎలాగుండాలి సేవకులు? ఆయన వాక్యానుసారం ఎలా ఉండాలి? వాళ్ళకున్న సమస్యము పెంటతో సమానంగా ఎంచుకుంటూ ఆయన దగ్గర తీసుకొచ్చి కట్టి నేను సేవకులకు బయలుదేరారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు సేవకులు, వాళ్ళు ప్రాణము పెట్టారు. వాళ్ళ డబ్బు విషయాన్ని గాని లేకపోతే సమస్తాన్ని కూడా ప్రాణము పెట్టారు. మరి మిగతా వాళ్ళంతా ఉన్నారా? వాళ్ళు సేవకులా? వాళ్ళంతా మామూలు మనుషులు.